గమనించాలి. ఈ లోకమును గురించి ఎంతగా ఆలోచిస్తామో అంతకు మించి పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించాలి. అంతే కదండి. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు, ఈ లోకంలో ఉన్న సంపదలు, ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు, ఈ లోకంలో ఉన్న మన ఆస్తిపాస్తుల గురించి వాటిని సమకూర్చుకోవడానికి ఎంతగా ఆలోచిస్తామో అంతకు మించిన ఆలోచన రేపటి దినాన పరలోక రాజ్యం గురించి మనకు ఉండాలి. ఎవరైతే పరలోక రాజ్యం గురించి ఆలోచన చేస్తారో వారు పరిశుద్ధంగా జీవిస్తారు. ఎవరైతే పరలోక రాజ్యం గురించి ఆలోచన చేస్తారో వారు నీతిగా జీవిస్తారు. ఎవరైతే పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తారో వారు పాపమును అసహించుకుంటారు. ఎవరైతే పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తారో వారు దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తారు. ఎవరైతే రేపటి దినాన యుగయుగాలు నిలిచి ఉండే పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తారో వారు నీతిగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతారు, కష్టపడతారు. తమ ప్రాణాలైనా విడిచిపెడతారేమో కానీ పరిశుద్ధతను విడిచిపెట్టరండి. తమ ప్రాణాలైనా వదిలేస్తారేమో కానీ నీతిని వదలరండి. తమ ప్రాణాన్నైనా వదిలేస్తారేమో కానీ దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎవరు వాళ్ళు? పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించేవారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం నివసిస్తున్న ఈ లోకము ఒకరోజు నశించిపోతుంది. అయితే పరలోక రాజ్యము యుగయుగాలు ఉంటుందండి. పరలోక రాజ్యంలో యుగయుగాలు మనం జీవిస్తాం. కాబట్టి ఈ లోకం గురించి ఆలోచించడం తప్పు కాదు. అయితే ఈ లోకంనే ఆధారం చేసుకొని రేపటి దినాన పరలోక రాజ్యం గురించి మర్చిపోవడం తప్పు. ఒకసారి ఆలోచించేద్దాం. పరలోక రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, దేవుని గుర్తిద్దాం, పాప పశ్చాత్తాపం పొందుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.